శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 21వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం వేణుగీతం. పరమాత్ముడి యొక్క వేణునాదానికి మైమరిచినటువంటి చరాచర జగత్తు ఎలా ఉన్నది అనేటువంటిది వ్యాస భగవానుడు సవివరంగా వివరిస్తున్నారు 20 శ్లోకాలలో. నిన్న మొన్నటి రోజుల్లో పాఠాల్లో చక్కగా ఈ వేణుగీతానికి ఆస్వాదించినటువంటి చరాచర జగత్తుల్లో పశుపక్షాదులు, నెమళ్ళు ఎలా ఉన్నాయి, జింకలు ఎలా ఉన్నాయి, గోవులు ఎలా ఉన్నాయి, దివ్యాంగనులు ఏ విధంగా అనుభూతిని పొందారు మొదలైనటువంటివన్నీ కూడా వివరించుకుంటూ వచ్చారు. చక్కగా 15 శ్లోకాలు చెప్పుకున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మేఘుడు ఎలా స్పందించాడు, అలాగే శబరాంగనలు అంటే గిరులలో పర్వతాల మీద ఉండేటువంటి బోయవనితలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేణుగీతానికి స్వామివారి పాద ముద్రల్ని ఏ విధంగా హృదయంలో పెట్టుకున్నారు అనేటువంటివన్నీ కూడా, గోవర్ధన గిరి పర్వతం ఏ విధంగా సేవించింది అనే వివరాలు నేటి ప్రవచనంలో మనం చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ ప్రారంభించుకుని తర్వాత శ్లోక ప్రవచనం కానిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈ 21వ అధ్యాయంలో మనం 15 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. 16 శ్లోకం ప్రారంభిద్దాం. దృష్ట్వా తపే వ్రజ పశూన్ సహ రామ గోపైః సంచారయంతమనువేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభిః సఖ్యుర్వ్యధాత్ సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం స్వవపుషాంబుద ఆతపత్రం దృష్ట్వా తపే వ్రజ పశూన్ సహ రామ గోపైః. మేఘుడు ఏ విధంగా సహకరిస్తున్నాడు? వ్రజ పశూన్, వ్రజము అంటే చెప్పుకున్నాం నంద వ్రజం. ఆ గోకులంలో బృందావనంలో ఉన్నటువంటి వారందరూ కూడా గోపాలకులు. సహ రామ గోపైః, సహరామ అంటే రాముడితో పాటుగా బలరాముడితో సహితమైనటువంటి గోపాలకులందరూ శ్రీకృష్ణ పరమాత్ముని అనుసరిస్తూ వారి వారి యొక్క పశువులతో పాటుగా సహ పశూన్ వ్రజ పశూన్, వ్రజంలో ఉండేటువంటి ఆ ఆవులనన్నీ కూడా అడవిలో మేపుకుంటూ అలా అలా కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, దిగుతున్నారు, ఆ వన సంచారం చేస్తున్నారు, వాటిని చక్కగా మేపుతున్నారు. వీళ్ళు తెచ్చుకుంటున్నటువంటి సబ్దెన్నం మూటలు హాయిగా విప్పుకుని చక్కగా తింటున్నారు. ఆ యమునా నది జలాలు హాయిగా ఆస్వాదిస్తున్నారు. ఈ విధంగా సంచరిస్తున్నప్పుడు ఎండకి అలసిపోయినటువంటి సన్నివేశాన్ని చూసి మేఘుడు చెలించిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, వారి యొక్క సైన్యం అంతా ఉంది పక్కన. దృష్ట్వాతపే అని ప్రారంభించారు పద్యంలో. ఆతపము అంటే ఎండ. ఎండలో అలసిపోయినటువంటి వీరందరినీ చూసి ప్రజపశూన్ సహ రామగోపై, బలరామకృష్ణుల్ని గోపాలకుల్ని వీళ్ళందరినీ చూసి అయ్యో ఎండలో అలసిపోయారు కదా, పొద్దున ఎప్పుడో వచ్చారు. సంచారయంతమను వేణుముదీరయంతం, ఓ పక్కన తిరిగి తిరిగి అలసిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ వీళ్ళు అలసిపోతున్నారు గోపాలకులు. ఈయనేమన్నా ఆ కీర్తనకి తగ్గట్టుగా చక్కటి వేణునాదాన్ని అందిస్తున్నారు. ఈయన ఉదీరయంతం, ఆ వేణునాదాన్ని, ఆ పిల్లల గ్రోవిని అలా అలా ఆలపిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసి ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభి. మేఘుడు, ఈయన మేఘవర్ణమే, ఆయన నీలమేఘమే, కాబట్టి ఇద్దరికి సామ్యం ఉంది, సారూప్యం ఉంది.
ప్రేమ ప్రవృద్ధ ఉదిత. ఆ ప్రేమ వృద్ధి కలిగి, భగవంతుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు వృద్ధి కలిగి, భగవంతుడికి నా వంతు నేను సేవ చేయాలి కదా అని చెప్పి కుసుమ ఆవలీభి పుష్పవర్షం కురిపించాట. ఎటువంటి పుష్పవృషం? మేఘాలు ఎటువంటివి కురిపిస్తాయి? చక్కటి చిరుజల్లుల యొక్క పుష్పవృష్టి కురిపించాట. మేఘాలలో ఉండేటువంటి నీరు, ఆ మేఘాలు అలా గాలికి చెలించుకుంటూ వచ్చి, మనం చూసాం వర్షాకాల వర్ణన ఎలా ఉందో. చక్కటి అలసిపోయినటువంటి ఆ ఆతపం, ఎండకి అలసిపోయినటువంటి వారి వారి దేహాల మీద అలా చిరుజల్లులతో అలా అలా సంప్రోక్షణ చేస్తే ఎలా ఉంటుందో హాయిగా ఉంటుంది, పులకరించిపోతుంది మేను. కుసుమ అవలీభి అంటే చిరుజల్లులు అనేటువంటి పుష్పాలతో ఆ మేఘుడు సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం, వారు ఎక్కడైతే చరిస్తూ ఉన్నారో, ఎక్కడైతే సంచరిస్తూ ఉన్నారో, ఆ సంచరించే ప్రదేశంలో వారికి ఎండ కలగకుండా మేఘము అలా మెల్లగా వారికి గొడుగులాగా ఆతపత్రం చివర్లో ఇచ్చారు. ఆతపత్రం అంటే గొడుగు. గొడుగోజన్నిదేమో ఆ గొడుగు, ఆ వటుడికి ఉండేటువంటి గొడుగు ఎలా ఉంటుందంటే ఛత్రం, ఆతపత్రం అంటారు దాన్ని. ఆ మేఘం వాళ్ళందరికీ, ఒక్క కృష్ణ పరమాత్ముడికే కాదు, ఆయన్ని అనుసరించేటువంటి ఆ భక్త బృందానికి అంతటికీ కూడా, ఆ భాగవతోత్తములు, పరమ భాగవతోత్తములు వారందరికీ కూడా చక్కగా ఆతపత్రం, పెద్ద గొడుగు మేఘం అంటే. ఎక్కడ ఎండ కిరణాలు పడకుండా వారిని సేవిస్తూ అలా 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 వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరిస్తూ వస్తున్నట్ట. అట్లా మేఘుడు కూడా సేవించారు చూశారా అంటూ చెలికత్తలు మాట్లాడుకుంటున్నారు అక్కడ సఖులు, గోపికలు. అందుకే మొట్టమొదటిలో గోప్య ఊచుహు అని పెట్టారు. గోపికలు అనుకుంటున్నారు ఈ విధంగా, చూసావుట ఆ మేఘం చూసావా ఎట్లా సేవిస్తున్నదో పరమాత్మని అంటూ. అలా 16 శ్లోకంలో వర్ణించి 17 శ్లోకానికి వచ్చేటప్పటికి శబర వనితలు, బోయ వనితలు, అక్కడ వెళ్ళేటువంటి ఆ గిరిల్లో ఆ పక్కన ఉండేటువంటి గూడాలలో చక్కగా ఆ పర్ణశాలలో కుటీరాల్లో ఉండేటువంటి బోయ వనితలు వాళ్ళందరూ కూడా పరమాత్మని ఎలా ఆరాధిస్తున్నారో వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. పూర్ణ పులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తన మండితేన. పూర్ణ పులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తన మండితేన. తద్దర్శన స్మర రుజస్తృణ రూషితేన స్తృణరూషితేన. లింపత్య ఆనన కుచేషు జహుస్తదాధిం. లింపత్య ఆనన కుచేషు జహుస్తదాధిం. బోయవనితలు. బృందావన వాసులకైతే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా పొద్దున సాయంత్రం అన్ని రోజులు కనిపిస్తూ ఉంటాడు. కానీ శబరాంగనులు వీరు, స్వామి అనుగ్రహం కలిగితే ఆయన చూపు ఆయన వీరి మీద పడినా, లేకపోతే వీళ్ళు ఆయన స్వామిని చూసుకున్నా వారి జీవితాలు ధన్యమైపోయినట్టే. పూర్ణ పులింద్య, పులింద్య అనే పదం పెట్టారు అక్కడ. పులింది అంటే గిరిలలో నివసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఆ శబరవనితలు పురుగాయ పదాబ్జరాగ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పదాబ్జములు, పద అబ్జములు, పద్మాల వంటి ఆ పాదపద్మాలు, ఆ పాదపద్మాలు అలా 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 నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాలకి అంటినటువంటి కుంకుమ రాగం ఏదైతే ఉంటుందో ఆ రాగాన్ని వాళ్ళు వారి యొక్క హృదయములకు పూసుకొని తరించిపోతున్నారట బోయవనితలు. ఆ భావాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకం. స్వామివారి పాద పద్మాలకు ఉండేటువంటి కుంకుమ రాగాన్ని ఆ కింద గడ్డి మీద, నేల మీద పెట్టినప్పుడు, ఆ పాదాలు నేల మీద పెట్టినప్పుడు ఆ గడ్డిలోనూ ఆ నేల మీద అలా అలా ఆయన పాదాలకి అంటినటువంటి ఆ కుంకుమ పరాగం ఏదైతే ఉంటుందో అది నేల మీద గడ్డి మీద సోకగానే దాన్ని తీసుకుని వీళ్ళు అలా పూసుకుని మైమరిచిపోతూ స్వామికి వారి యొక్క హృదయాన్ని సమర్పిస్తూ మనోవ్యథని దూరం చేసుకుంటున్నారట బోయవనితలు. ఈయన పాదాలకి ఈ కుంకుమ ఎక్కడిది? శ్లోకంలోనే వివరించారు వ్యాసులు వారు. శ్రీ కుంకుమేన దయితాస్తన మండితేన. శ్రీ మహావిష్ణువు శేషసాయి హాయిగా అలా పడుకుని ఉంటాడు. ఆ పాదాల దగ్గర లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఈయన యొక్క స్వామివారి యొక్క పాదాలని ఆవిడ ఒళ్ళో పెట్టుకుని అలా సేవిస్తూ ఉన్నప్పుడు ఆవిడ యొక్క స్తనముల మీద హృదయానికి ఉన్నటువంటి ఆ కుంకుమ పరాగ రేణువులు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారి పాదాలకి చేరుకుని ఆ పాదాబ్జములు ఇప్పుడు ఇదిగో ఇలా చిందులు తొక్కుతూ బృందావనంలో ఆయన అలా అడుగులు వేస్తూ ఉంటే
అవి గడ్డి మీద అలా అలా ఉంటున్నప్పుడు అవి స్వామివారి యొక్క ఆ కుంకుమ పరాగ రేణువుల్ని పాదాబ్జాలకు ఉన్నటువంటి ఆ కుంకుమ రేణువుల్ని వీరు తీసుకుంటున్నారట ఇక్కడ ఈ బోయవనితలు. శ్రీ కుంకుమేన దయితాస్తన మండితేన. పతివ్రత స్త్రీలు ముత్తైదువులు చక్కగా కుంకుమ రాసుకునేటప్పుడు 5 భాగాలలో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వక్షస్థలం మీద పెట్టుకుంటారు భగవంతుడి యొక్క కుంకుమ. అలాగే చక్కటి గంధపూతల్ని మొదలైనటువంటివన్నీ కూడా పూసుకుంటూ ఉంటారు. అందులో లక్ష్మీదేవి మనకి చెప్పక్కర్లా అక్కడ. కమలాకు చచూచు కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. ఈ శ్లోకం నుంచే అది వచ్చింది. శ్రీ కుంకుమేన దయితాస్తన మండితేన. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క హృదయమునకు ఉన్నటువంటి ఆ కుంకుమ, ఆ స్తనముల మీద ఉండేటువంటి ఆ కుంకుమ పరాగములు స్వామివారి యొక్క పాదములకు తాకి, ఇవి ఇంకా ఎర్రనైనటువంటి పాదములు. ఎట్లాంటి పాదములు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎర్రగా ఉండేటువంటి పాదాలు, ఎర్రగా ఉండేటువంటి చేతులు, ఈ నోరు ఎరుపే అట్లాంటి అటువంటి ఈ పాదములతో తద్దర్శన స్మర రుజ స్తృణరూషితేన. తద్దర్శన స్మర, స్వామివారిని దర్శించడంతో ఆయన అట్లా గిరుల మీద సంచరిస్తూ తన బృందంతో పాటుగా, బలరాముడితో పాటుగా, గోవులతో పాటుగా అలా సంచరిస్తూ ఆ గిరుల మీదకి వెళ్ళినప్పుడు, పర్వతాల మీద సంచరిస్తున్నప్పుడు తద్దర్శన స్మర రుజ స్తృణరూషితేన. స్వామివారిని, శ్రీకృష్ణ పరమాత్ముడి బాలకృష్ణుని 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముని చూసుకున్నటువంటి శబర వనితలు లింపత్య ఆననకు చేషు, ఆ కుంకుమ పరాగాన్ని తీసుకుని అమ్మవారి చేత, అమ్మవారి యొక్క స్తనమండలం మీద ఉన్నటువంటి కుంకుమ పరాగము స్వామివారి యొక్క పాదపద్మాల చేత మరింత పావనమై అది దంపతులు ఇంకా ఎంతో పవిత్రమైనటువంటి శ్యామలా స్థుతిలో కూడా మనం చూస్తూనే ఉంటాం. చతుర్భుజే చంద్ర కళావతంసే, చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే. పుండ్రేక్షు పాశ అంకుశ పుష్ప బాణ హస్తే నమస్తే జగదేకమాత. అమ్మ తల్లి నీకు నమస్కారం అమ్మా అంటూ శ్యామల స్థుతిలో కూడా మనం చదువుకుంటున్నాం. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం కుచోన్నతి కుంకుమరాగశోణి. అట్లాగే ఇక్కడ కూడా అదే వర్ణన ఇక్కడ వ్యాసుల వారు కూడా చేసింది. శ్రీ కుంకుమేన దయితాస్తన మండితేన. అట్లాంటి కుంకుమ పరాగములు స్వామివారి యొక్క పాదాలకు తగిలి అక్కడ బోయవనితలికి అవి చిక్కాయంటే వారి యొక్క జన్మ ఎంత ధన్యమైపోయిందండి. తద్దర్శన స్మర రుజస్తృణ రూషితేన. ఎక్కడ అంటుకున్నాయి స్వామివారి యొక్క, ఎక్కడ పాదాలు పడితే అక్కడ. ఎక్కడ అంటే తృణ రూషితేన. తృణము అంటే గడ్డి. ఈయన యొక్క పాదాలకు అంటుకుని ఉన్నటువంటి ఆ కుంకుమ పరాగములు ఆయన నడుస్తున్నటువంటి ఆ ప్రదేశాలలో ఆ గడ్డి మీద అలా 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 స్పృశించగానే ఆహా, శ్రీకృష్ణ పరమాత్ముడు పాదం మోపినటువంటి పవిత్రమైనటువంటి భూమి కదా అని చెప్పి, ఆ మట్టి అయితే మట్టి, ఆ గడ్డి అయితే గడ్డి, గడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ కుంకుమని తీసుకుని లింపత్య పూసుకోవటం. లింపతి అంటే లింపత్య ఆననకు చేషు. ఆననం అంటే వారి యొక్క ముఖానికి పూసుకుంటున్నారు. ఆహా, ఇది కదా స్వామి వారి యొక్క అభిషేకం, ఏంటి తన్మయమైపోతున్నారు. ఆనన కుచేషు, వారి శరీర భాగాలు అలా ఆ కుంకుమ పరాగ రేణువుని అలా పూసుకుంటూ ఉంటే ఇది కదా భక్తి అంటే, ఇది కదా సర్వ సమర్పణం అంటే, ఇది కదా హృదయాలలో స్వామిని నిరంతరము సేవించడం అంటే. జహుస్తదాధిం ఆధిం, వారి యొక్క ఆది బాధలు ఏవైతే ఉంటాయో, వారి యొక్క మనోబాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జహుహు, దీంతో తీరిపోయినాయి అనుకున్నారు. ఇక మన కష్టాలే ఉండవనుకున్నారు. అద్భుతమైనటువంటి సేవ. రామాయణంలో శబరులు మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు అత్యద్భుతమైనటువంటి భక్తితో సేవిస్తారు. రామాయణంలో శబరి చేసినటువంటి సేవ గుర్తుందా మీకు? అట్లా ఆ విధంగా ఇది భక్తి అండి. ఇంకా చెప్పక్కల, వాటిలోకి వెళ్ళక్కల ఇక పెద్దవారు కాబట్టి. తర్వాత 18వ శ్లోకంలో గోవర్ధనగిరి పర్వతం ఏ విధంగా సేవించింది అనేటువంటిది అక్కడ గోపిక అంగనలు మాట్లాడుకుంటున్నారు. చెలి సఖి చూసావా, ఈ గోవర్ధనగిరి పర్వతం ఎంత పుణ్యం చేసుకుందో కదా, ఏ విధంగా సేవిస్తున్నదో కదా,
ఏ విధంగా ఈ గోపాలకుల్ని బలరామకృష్ణుల్ని ఏ విధమైనటువంటి ఫలాలని మధురమైనటువంటి ఫలాలని అందిస్తుందో, మధురమైనటువంటి జలాలని అందిస్తుందో, మధురమైనటువంటి చక్కటి గుహలలో వారిని సేద తీర్చేట్టుగా వాళ్ళ వాళ్ళ యొక్క అలసట పోగొట్టేట్టుగా గోవర్ధనగిరి ఎంత చక్కగా సేవిస్తుంది కదా. ఎంత ధన్యం ఈ గిరి యొక్క జన్మ, గోవర్ధనగిరి యొక్క జన్మ ఎంత ధన్యమో కదా అంటూ హంతాయ మద్రిరబల. అబల, అబల అంటే స్త్రీ. ఒక గోపిక ఇంకో గోపికతో చెప్తుంది. అద్రి అంటే పర్వతం. హంత, హంత అంటే ఆశ్చర్యాలు. హంతాయమద్రి, అయమద్రి ఈ పర్వతం, ఈ గోవర్ధన పర్వతం. హంతాయమద్రిరబలా హరిదాస వర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవ పానీయ సూయవస కందర కందమూలై. ఏం అందిస్తున్నది, ఏం సేవ చేస్తున్నది. అలా హనుమంతుడు సముద్రంలో లంఘనం చేయడానికి, సముద్ర లంఘనం చేస్తూ అలా వెళ్తుంటే మైనాకుడు పైకి లేచాడు. ఆ మైనాకుడు సోదరుడే ఈయన కూడా. ఆ మైనాకుడు అక్కడ వాయుసూనుడు అయినటువంటి హనుమంతుడికి, ఆయన కాస్త విశ్రాంతి తీసుకెళ్ళు, ఫలాలు ఆరగించి వెళ్ళవయ్యా అని చెప్పాడు. స్వామివారు అలా అనుగ్రహించారు, ఏదో స్పృశించి. ఇక్కడ పావనం చేసేశారు సాక్షాత్తు. అక్కడ రామదాసు, ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముడి యొక్క అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి మహావిష్ణువే స్వయంగా ఈ పర్వతాన్ని అనుగ్రహించేశారు ఇక్కడ. అది పట్టుకున్నారు గోపికలు. బా ఏమి జన్మ ఈ గోవర్ధనగిరి. హంతాయమద్రిరబల, ఎట్లాంటి వాడు? హరిదాస వర్య, హరిదాసులలో వర్య, వర్య వర్య అనే పదం ఇప్పుడు వస్తుందంటే శ్రేష్టతావాచకం. అంటే భాగవతోత్తములలో ఉత్తమోత్తమైనటువంటి వాణ్ణి హరిదాస వర్య అని కీర్తించాలి. పరమ భాగవతోత్తముడు. అట్లాంటి ఈ గిరి గోవర్ధన పర్వతం. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద, బలరామకృష్ణుల యొక్క పరమ పావనమైనటువంటి చరణ స్పర్శతో ప్రమోద పులకరించిపోతున్నది, పావనమైపోతున్నది. ప్రమోద అనే పదం ఎప్పుడు వస్తుంటే హృదయాంతరాలలో నుంచి వచ్చేటువంటి ఆనందం. పృష్ట, ప్రమోద ఇట్లాంటివన్నీ దానికి చెప్పాలి, పైకి నవ్వటం కాదు. అందువలన పులకరించిపోతుంది ఆ పర్వతం. అది ఎలా తెలుస్తుందయ్యా గోపికలుగా అంటే, అదిగో చూడండి, మనకైతే రోమాంచాలు నిక్కపడుచుకుని వస్తాయి, అలాగే పర్వతాలకు కూడా రోమాంచాల వంటి అద్భుతమైనటువంటి లతలు, వృక్షాలు, అద్భుతమైనటువంటివన్నీ విరగపూసి అలా కాస్తున్నాయంటే, పుష్పాలు ఫలాలతో అలా నిండుగా ఉన్నాయంటే ఆ పర్వతం యొక్క సౌందర్యం, ప్రకృతి సౌందర్యం ఇంక చెప్పాలా? ఎంత ఆనందంగా ఉందో ఆ పర్వతం. ప్రతి పర్వతానికి ఒక ఆకారం, స్థూల రూపం, సూక్ష్మ రూపాలని ప్రతి దానికి ఉంటాయి. మనకైతే పులకిత గాత్రము ఉంటాం, మన గాత్రం పులకరించిపోతుంది. పులకరించినప్పుడు అలా రోమాంచములు నిక్కపడుస్తాయి. అలాగే గిరులకి కూడా వాటిపైన ఉండేటువంటి ప్రాణులు, వరసంచారము, అలాగే సెలయేళ్లు మొదలైనటువంటివన్నీ హాయిగా ఆనందంగా పరవళ్ళు తొక్కుతూ ఉంటాయి. అది స్పష్టంగా కనిపిస్తుంది. అది ఫోటో తీశారు గోపికలు, ఇగో చూసుకో అని చెప్తున్నారు ఫోటో తీసి. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్. మానం, మానము అనే పదానికి అర్థం ఆయనకి ఎంతో చక్కగా సగౌరవంగా మర్యాదతో, మానం మర్యాద ఇస్తూ వస్తున్నటువంటి ఆ పెద్దలకి సగౌరవంగా తనోతి సహ గోగణ, మొత్తం సమస్తమైనటువంటి గోగణానికి, కృష్ణ పరమాత్ముని సేవిస్తున్నటువంటి అలా వచ్చినటువంటి వేలాది మంది గోపాలకి, వేల వేల గోవులకి, వీటన్నిటికీ కూడా తయోర్యత్, వాటన్నిటికీ కావలసినటువంటి అన్నపానాదులు అన్ని అందిస్తున్నాయి ఆ గిరి పర్వతం. ఎట్లా అంటే పానీయ సూయవస కందర కందమూలై, పానీయం అందిస్తున్నది. హాయిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాస్త ఎండగా ఉందేమో, ఆ జలపాతం దగ్గర అందరూ హాయిగా అలా గడిచిపోతున్నారు. అంటే చక్కగా అలసిపోయినటువంటి వారికి స్నానాదులు మొదలైనటువంటి వాటితో, అలాగే చక్కటి జలపానాదులు మొదలైనటువంటి వాటితో దప్పిక తీర్చడము, స్నానాదులు మొదలైనటువంటి వాటి వలన దేహం అనేటువంటి ఇంకా వృద్ధి కలుగుతుంది, ఆయు వృద్ధి కలుగుతుంది, చక్కటి తేజస్సు వృద్ధి కలుగుతుంది, అందులోనూ అటువంటి జలపాతాలలో. కాబట్టి అట్లా చక్కటి స్నానం చేసేటువంటి వీలుగా జలపాతాలను అందిస్తున్నారు. త్రాగడానికి వీలైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలాలను ఇస్తున్నాడు గోవర్ధన పర్వతం.
అనేకమైనటువంటి విశ్రాంతి గుహలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్రాంతి గుహలలో అలసిపోయిన సందర్భాల్లో ఈ గుహల్లో విశ్రాంతి తీసుకోవడానికి అనేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరికి ఒక రూమ్ అన్నట్టుగా. ఆ అనేకమైనటువంటి గుహలు, ఆవులన్నీ ఓ చోట, పక్కనే అవి చూసుకుంటూ గొల్లపల్లెలు, ఈ గోపాలకులు. మధ్యలో మళ్ళీ కొండెక్కి కొండ దిగడానికి మళ్ళీ మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, అద్భుతమైనటువంటి ఫలాలు, మధురమైనటువంటి ఫలాలు, తేనెలు ఒలకించేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు. మనకేమున్నాయి ఇప్పుడు బజార్లో దొరికే ఫలాలు? కానీ ఫలాలంటే అవి నిత్యనూతనమైనటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతం అందించేటువంటి ఆ ఫలాలు, అద్భుతమైనటువంటి మధురామృతాలు. వాటిని ఆస్వాదిస్తూ, అంతకుముందు మనం చెప్పుకున్నాం స్వామి తినేటువంటి ఆహారం, ఆ పదార్థాలను, ఆ తెచ్చుకున్నటువంటి సద్దన్నము, పెరుగన్నము చేతిలో, మధ్య మధ్యలో ఆవకాయ ముక్క నంచుకోవడం, మాగాయ ముక్క నంచుకుంటూ తినటము, గోపాలకులతో ఎంత చక్కగా ఉంది అది. 2-3 సంవత్సరాల ప్రాయంలో అక్కడ దూడల్ని రక్షించేటప్పుడు అట్లా వర్ణించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 6-7 సంవత్సరాలు ఫలాలు, కందమూలాలు మొదలైనటువంటివన్నీ, అడవుల్లో దొరికే దుంపలు మొదలైనటువంటివన్నీ ఎంత ఫ్రెష్ గా, ఎంత తాజాగా ఉండేటువంటి, ఏమి అదృష్టం ఆ గిరిది, గోవర్ధన గిరిది అంటూ గోపాలకులు, గోపికా జనాలు వర్ణించుకుంటున్నారు. అలాగే 19వ శ్లోకంలో స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో, స్థావరం అంటే స్థిరంగా ఉండేటువంటివన్నీ కూడా ఈయన యొక్క వేణుగానానికి చెలిస్తూ మైమరిచిపోతున్నాయి. స్థావరాలని కూడా జంగమాలుగా మారుస్తున్నటువంటి ఈ వేణుగానం, అబ్బబ్బబ్బా! ఆ స్థిరమైనటువంటి చరములు కానటువంటి స్థిరంగా ఉండేటువంటివే మైమరిచిపోయి అలా ఊగిపోతుంటే, స్థాణువులు కూడా అలా చరించిపోతూ ఉంటే, ఇక మానవులు చెప్పాలా? పశుపక్షాదులే ఇందాల ఏ విధంగా తలలు ఊపి హాయిగా అలా నృత్యం చేశాయో మనం చూశాం. ఎలా పులకరించిపోయాయో, ఎలా సేవించాయో చూశాం. దాంట్లో ఇక్కడ కూడా గా గోపకైరనువనం నయతోరుదార వేణుస్వనై కలపదైస్తనుభృత్సు సఖ్య అంటూ వర్ణిస్తున్నారు. గా గోపకైరనువనం నయతోరుదార వేణుస్వనై కలపదైస్తనుభృత్సు సఖ్య అస్పందనం గతిమతాం. అస్పందనం, స్పందనం లేదు వాటిలో, చలనం లేనటువంటి. అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగ పాశకృత లక్షణయోర్విచిత్రం. అస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగ పాశకృత లక్షణయోర్విచిత్రం అంటూ వర్ణించారు. ఏం విచిత్రం అంటూ, సఖులారా అంటూ మరొక చెలికెత్త ఆవిడ చూసినటువంటి సన్నివేశాన్ని, ఆవిడ భావించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వివరిస్తున్నారు. ఓ పక్కన బలరామకృష్ణులు ఇద్దరు గోవులు మేపుతూ గా గోపకై, గా అంటే గోవులు, గోపబాలకులు, గా గోపకై అనువనం, అనువనం అనుసరిస్తూ ఉండగా బలరామకృష్ణులు ఇద్దరు ఆ వనంలో సంచరిస్తూ ఉంటే, హాయిగా తిరుగాడుతూ స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ ఉంటే, వాళ్ళు ఏం పెట్టుకున్నారట, వాళ్ళ యొక్క అలంకారాలు అన్ని అంతకుముందు మనం చెప్పుకున్నాం. చక్కగా కర్ణికార పుష్పాలు మొదలైనటువంటివన్నీ ధరించడము, అలాగే గోపాలకులు కాబట్టి చేతిలో దండం ఉంటుంది, కొమ్ము బూర ఉంటుంది, అలాగే పీతాంబరం, నీలాంబరం మొదలైనటువంటి వస్త్రాలు చెప్పుకున్నాం. అవి కాకుండా ఇక్కడ మరో 2 చెప్తున్నారు. నిర్యోగపాశ కృత లక్షణయోర్ విచిత్రం. విచిత్రమైనటువంటి ఆకారంతో విచిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి నిర్యోగ పాశములు అంటే, అవసరమైన సందర్భంలో పాలు పితుకుతున్నప్పుడు ఆవుల యొక్క కాళ్ళని బంధించడానికి వాడేటువంటి పాశములు ఏవైతే ఉంటాయో వాటిని నిర్యోగము, పాశము అంటారు. అట్లాంటివి పాలు పితుకుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా కొన్ని కోడె దూడలు ఉంటాయి, గంతులేస్తూ ఉంటాయి, అల్లరల్లరి చేస్తూ ఉంటాయి, వాటికి కొన్ని బంధనాలు వేస్తూ ఉంటారు, పాశం వేస్తారు, ముక్కుతాళ్ళు అంటారు కదా, అట్లాంటి పాశములు, వాటిని నిర్యోగ పాశములు అంటారు. అవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీరం మీద ఆచ్ఛాదన చేసుకుని ఉన్నాయి, అంటే సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు బలరామకృష్ణులు గోపాలకులు, ఈ బలరామకృష్ణులు చూసుకుని గోపాలకులందరూ కూడా అనుసరిస్తూ, కాబట్టి నిర్యోగ పాశకృత లక్షణయోర్ విచిత్రం. ఇట్లాంటి విచిత్రమైనటువంటివి గోపాలకులకి ఏదైతే అవసరమో వాటిని ధరించి ఉన్నటువంటి నయతోరు దారవేణు స్వనై, ఇవి ధరించి నెత్తిన ధరించాడు, పింఛం పెట్టాడు, రింగురింగులు జుట్టు ఓ పక్కన, చక్కటి వేణునాదము, కలవేణు వేణుస్వనై కలపదై. గోపాలకులు కీర్తిస్తున్నటువంటి కీర్తనలకి
స్వామివారిని ప్రస్తుతిస్తున్నటువంటి ఆ కీర్తనలకి అనుగుణంగా వేణుస్వరం, వేణునాదం, దానికంటే మించినటువంటి వేణునాదం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. అనుభృత్యు సఖ్య, సకులందరూ అనుసరిస్తూ ఉంటే, ఈయన వేణుగానానికి వెనకాల తానా అంటే తందానా చక్కగా తాళం వేసేటువంటి వాళ్ళు, భజనలు పాడుకునేటువంటి వాళ్ళు, నృత్యం చేసే వాళ్ళు ఒకళ్ళు వందలాది వేలాది మంది ఉన్నారు. ఇట్లాంటి ఈ భజనలకి ఓ పక్కన వీళ్ళు అలా ఊగిపోతూ మైమరిచిపోతూ ఉంటే గోపాలకులు ఇట్లాంటి సన్నివేశాన్ని చూసి ఆ బలరామకృష్ణుల యొక్క వినసొంపైనటువంటి రాగాలాపనతో తన్మయమైపోయి మనుషులు పశుపక్షాదులు మైమర్చిపోతూ ఉండటమే కాకుండా అస్పందనం గతిమతాం పులకస్తరూణాం, తరువు అనే పదానికి అర్థం వృక్షములు. తరూణాం పులకిత గాత్ర భవత్, తరువులన్నీ కూడా వృక్షములన్నీ కూడా పులకిత గాత్ర, పులకరించిపోతున్నాయి, పరవశించిపోతున్నాయిట. ఆ తరువులు కూడా ఆ వృక్షములు కూడా ఆ గాలి చేత ప్రకంపించబడి అలా హాయిగా అటు ఇటు కదులుతూ ఊగిపోతూ మైమరిచిపోతూ పుష్పవృష్టి కురిపిస్తూ స్వామి వారి మీద. అస్పందనం, వృక్షములు అస్పందనములు, చరించలేవు, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళలేవు, స్థిరమైనటువంటి స్థావరములు. ఆ స్థావరములు కూడా జంగములు అయిపోతున్నాయి. స్థావర జంగమానం అంటే స్థిరంగా ఉండేటువంటివన్నీ కూడా జంగమములుగా మార్చేటువంటి శక్తి దేనికి ఉంది అంటే స్వామి వారి యొక్క వేణునాదానికి ఉన్నది అని చెప్పి ఇక్కడ నిరూపించారు. అక్కడ ఇలా స్థిరమైనటువంటివి జంగమములుగా మారి అలా చరిస్తూ ఉంటే ఇక జంగమములైనటువంటి మానవ పశుపక్షాదులు మృగములు మొదలైనటువంటి వారి పరిస్థితి చెప్పాలా ఇంకా. అస్పందనం గతిమతాం పులకస్తరూణాం, ఆ చెట్లు, కొమ్మలు, రెమ్మలు, శాఖలు, పూలు, పళ్ళు పులకరించిపోయి అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే స్థావరములు కాస్త జంగములుగా మారిపోతున్నాయి. స్థావరాల్ని జంగమాలుగా, జంగమాల్ని స్థావరములుగా కూడా మార్చగలిగినటువంటి శక్తి వేణునాదానికి. మనుషులే జంగములే, స్థావరములు కాదు మనుషులు. కానీ స్వామివారి యొక్క దృష్టి పడితే నిశ్చేష్టగా అలా నుంచుండిపోయి అలా కళ్ళార్పకుండా చూసినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అంటే మనుషులు కూడా స్థిరంగా స్థావరంగా మారిపోయి కళ్ళార్పకుండా స్వామినే చూసేటువంటి దృష్టి ఆ గోపికలు బృందావనంలో ఉంది. వీళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు స్థానువులు అయిపోతున్నారు. చరించేటువంటి గోపికా కాంతలందరూ స్వామివారిని చూడంగానే అలా స్థానువులుగా మారిపోతున్నారు, అలా కళ్ళార్పకుండా. ఎక్కడైతే వారి దృష్టి మొట్టమొదటి స్వామి వారి మీద పడిందో ఆ దృష్టి అక్కడి నుంచి చెలించట్ల, మళ్ళీ మరొక వైపు చూడాలని కూడా వాళ్ళ యొక్క దృష్టి అట్లా మరల్చలేనటువంటి దృష్టితో వాళ్ళు స్థానువులుగా మారిపోతున్నారు. అట్లా స్థావర జంగమాలని వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి శక్తి స్వామివారి యొక్క వేణుగీతానికి ఉన్నదయ్యా అంటూ శుకయోగేంద్రులు పరీక్షిత్తుకి చెప్తున్నారు. అందువలన ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మంత్రశాస్త్ర సహితమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. పరమాత్ముని యొక్క హృదయంలో స్థాపన చేసుకునేటువంటి యోగ సాధకుడు, పరమ భక్తుడు ఈ అధ్యాయాన్ని నిత్యము పఠించి తరిస్తూ ఉంటాడయ్యా అంటూ ఏవం విధా భగవతో యా బృందావనచారిణ, ఏవం విధా భగవతో, ఈ విధంగా భగవంతుడు అలా బృందావనంలో విహరిస్తూ, బృందావనచారిణ, బృందావనంలో విహరించేటువంటి చారిణ, అద్భుతమైనటువంటి విహార లీల, అద్భుతమైనటువంటి లీల గుర్చి ప్రతిరోజు కూడా వర్ణయంత్యోమిధో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః, క్రీడాస్తన్మయతాం యయుః. ఇలా గోపకాంతలందరూ కూడా స్వామివారి యొక్క లీలల్ని నిత్యము స్వామి చూపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని, స్వామి యొక్క ఈ వేణునాదాల్ని నిత్యము వర్ణించుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు తమలో తాము మిథః, వాళ్ళలో వాళ్ళు వర్ణించుకుంటూ గోప్య, గోపాలకులు, మళ్ళీ గోప్య అని పెట్టారు ఇక్కడ. మొట్టమొదటిలో పెట్టారు గోప్య ఊచు అని, మళ్ళీ ఇక్కడ గోప్య అని పెట్టారు. అసలు ఎందుకంటే నాకు సందేహం, ఎప్పుడు గోపికలేనా? ఏ గోపాలకులు మాత్రం మనసు ఉండదా, ఆత్మ ఉండదా? వాళ్ళకు కూడా ఆత్మ ఉంటుంది కదా. గోపాలకులు ఏం తక్కువ తిన్నారు? వాళ్ళకి ఆత్మలు ఉంటాయి, వాళ్ళకి ఆత్మకథలు ఉంటాయి, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి పరమాత్ముల మీద అనన్యమైనటువంటి భక్తి చింతన ఉంటుంది కదా. వాళ్ళని ఎందుకు వర్ణించరా వ్యాసుడు? గోపికలే అనుకుంటున్నారు అని చెప్పి మరి ఇంత విధంగా వర్ణించారు. పొద్దున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం విడిచిపెట్టి వెళ్తే సాయంత్రం దాకా గోపికలు తహతహలాడిపోతూ ఎప్పుడు వస్తాడా, కన్నయ్య ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నారు. కానీ గోపాలకుల యొక్క అదృష్టం ఏం చెప్పాలి?
వాళ్ళు అసలు విడిచిపెడితేగా కన్నయ్యని. ఇంకా ఎంత అదృష్టవంతులు వాళ్ళు, ఎంత తపస్సు చేసుకున్నారో ఆ పుణ్యాత్ములు, గోపాలకులు, గోపబాలురు. కన్నయ్యతో పాటే ఉండటం, కన్నయ్యనే కీర్తించడం. అయితే ఈ విధమైనటువంటి వర్ణన వాళ్ళకి చేయలేదు. వీళ్ళకి ఎంతసేపు గోపాలకులు ఏంటంటే కృష్ణుడితో పాటు కలిసి తిరగటం, అవసరమైతే అఘాసుర వధ, వత్సాసుర వధ, ధేనుకాసుర వధ, అంటే రాక్షసులు ఓ పక్కన, యమునా నది తీరాలు ఓ పక్కన, కాళీయ మర్దనము, కష్టాలు పాపం. కానీ ఆ కష్టాలలో పరమాత్ముడి చేత పునర్జీవితులై మళ్ళీ ఇంకా ఇంకా భక్తిని స్థిరం చేసుకుంటూ, పరమాత్మ మీద స్థిరం చేసుకుంటూ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి గోపాలకులు కాదండి వాళ్ళు. నారాయణ సేన, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ నారాయణ సేన. పరమాత్ముడు ఆ విధంగా వీళ్ళందరికీ ఏదో యుద్ధానికి సరిపోయేటువంటి ట్రైనింగ్ ఇచ్చినట్టు చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు నుంచి వీళ్ళతో పాటు ఆ వనానికి తీసుకువెళ్తూ, దూడలతో పాటు సంరక్షించుకుంటూ, మళ్ళీ ఇప్పుడు ఆవుల్ని, ధేనువుల్ని తీసుకుని వెళ్ళి అడవికి వెళ్తూ, ఆ కొండలెక్కి, గుట్టలెక్కి, గిరులు, సెలయేళ్లు, జలపాతాలు, ఎండనక, వాననక, పగలనక, రేయనక ఈ విధంగా తిప్పుతూ వాళ్ళకి ఆయనతో పాటుగా అనేకమైనటువంటి చక్కగా శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి దేహ సౌష్ఠవాన్ని పెంపొందించేటువంటి అద్భుతమైనటువంటి శిక్షణ, క్రమశిక్షణ ఇస్తున్నటువంటి నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళందరూ కాబోయేటువంటి నారాయణ సేన. ఇక చూసుకోండి ఎట్లా ఉంది. అందువలన వాళ్ళు నిరంతరం అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని చెప్పక్కర్లేదు. కాబట్టి వీళ్ళందరూ గోపికలు అనుకుంటున్నారు వేణుగీతం. అత్యద్భుతమైనటువంటి స్వామి లీల మనం ఈ రోజు చెప్పుకున్నాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్థే వేణుగీతం నామైక వింశోధ్యాయ సమాప్త. ఏకవింశోధ్యాయ, ఏకవింశతి అంటే 21 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. రాబోయే అధ్యాయంలో ఇక అసలైనటువంటి సన్నివేశం, వస్త్రాపహరణం అనేటువంటి సన్నివేశాన్ని 22వ అధ్యాయంలో మళ్ళీ చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి.